నల్గొండ జిల్లా నకిరేకల్లోని శాలిగౌరారం ఎంపీడీఓ ఆఫీసులో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. నిధుల దుర్వినియోగం చేశారని ఎంపీడీఓ జ్యోతిలక్ష్మిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే విచారణ నామమాత్రంగానే చేస్తున్నారని ఫిర్యాదుదారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగంపై ఫిర్యాదు చేస్తే తనపై స్థానికంగా ఓ కీలక నేత అక్కసు వెళ్లగక్కుతున్నట్లు బాధితుడు నరసింహ తెలిపాడు. ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే విచారణ వేగంగా జరిగేదని, దళితుడినని కాబట్టే ఇంతటి వివక్ష చూపుతున్నారని ఫిర్యాదుదారుడు వాపోతున్నాడు. కంటెంట్ వాళ్ళు రాసేది కంప్లైంట్ గారు రాసేది సిఇఓ గారు దాని మీద వారినే పాయింట్స్ అడిగారు. వాళ్ళు రాసింది ఒకటి, సమాధానం చెప్పేది ఒకటి. ఎట్లా చెప్తారు మీరని వారిని కూడా అనడం జరిగింది. మా ఎవిడెన్స్ రికార్డ్స్ అయితే చూపిస్తున్నాను. సారు అంతవరకు చూసిరు, మిగిలిన సబ్మిట్ చేయడం చేస్తారు. నేను చెప్పకూడదు కదా, నేను ఎట్లా చెప్తాను? సిఇఓ గారు చెప్పాలి, నేను చెప్పడం కాదు కదా. నేను చెప్పకూడదు కదా. కంప్లైంట్ అనేది వచ్చిన దాన్ని బట్టి, కంటెంట్ ని బట్టి సిఇఓ గారే మాట్లాడారు ఆ కంప్లైంట్ దారుతో. అంతవరకు మనం దాని మీద ఎట్లా? కంప్లైంట్ దారు కూడా ఆయన రాసింది ఒకటి, ఇక్కడ చెప్పే సమాధానం ఒకటి. సిఇఓ గారు అది కూడా అడిగారు. ఇప్పుడు ఎవరైనా పలానా వాళ్ళు ఇది అన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఎవిడెన్స్ చూపించాలి కదా. సో ఎవిడెన్స్ ఎందుకు తీసుకురాలేదు, ఎవిడెన్స్ కావాలి కదా అని వారి కూడా చెప్పడం జరిగింది. నన్ను సార్ అడిగినప్పుడు సార్ ఏవైతే అడిగిందో అది నేను చూపించాను. గారి పైన వచ్చిన ఆరోపణల మీద విచారణ చేయడం జరిగింది. దీని మీద రిపోర్ట్ తయారు చేసి కలెక్టర్ గారు సబ్మిట్. అది డీటెయిల్ గా రిపోర్ట్ తయారు చేసినప్పుడు ఫిర్యాదు చేసిన వారు నారిగ నరసింహ వైస్ చైర్మన్ మాట. ఎంపీడీఓ గారు ఇన్ఛార్జి జీపీలు ఎక్కువ తీసుకున్నదని, తర్వాత కార్యాలయానికి సరిగ్గా రావట్లేదని, అకౌంట్స్ సరిగ్గా నిర్వహించట్లేదని, దుర్వినియోగం చేసిందని వాటి మీద ఇద్దరి నుంచి స్టేట్మెంట్స్ తీసుకొని విచారణ రిపోర్ట్ కలెక్టర్ గారు సబ్మిట్ చేస్తాం. మేము కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్లో ఉన్న కంటెంట్స్ మీదనే విచారణ చేయడం జరిగింది. కంప్లైంట్ విచారణ ప్రకారమే వచ్చినాం. కంప్లైంట్లో ఉన్న కంటెంట్ ప్రకారం విచారణ చేయడం జరిగింది. గతంలో జిల్లా విషయాలుగా గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలకు ఎండిఓ గారే అభివృద్ధి కార్యక్రమాల గారికి అధికారి. ఆ విషయంలో ఎండిఓ గారిని అడిగిన, ఏందమ్మా ఇల్లు ఎంతమంది పెడుతున్నాం ఏంది విషయం అని అడిగిన. అంటే అట్లానే ఏం లేదయ్యా, ఎవరు పడితే అనే పెడతావు, నువ్వు ఎవరికి పైన పెడితే వాళ్ళు అట్లా కాదు మేడం, అట్లయితే పెడతారు మేడం. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంటే నువ్వు 5 లక్షలు ఇస్తున్నావు. 5 లక్షలు అంటే గవర్నమెంట్ పుణ్యానికి ఇస్తున్నప్పుడు మీరు అదే పని చేయాలి కదా, అట్లయితే ఇస్తే అనడం జరిగింది. మేడం అట్లా అంటే మేడం అందరు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉంటారా మేడం, అలాంటిది ఏడా జరగలేదు మేడం, అట్లా ఇస్తారు మేడం. నేను ఒక మార్కెట్ వైస్ చైర్మన్గా తమకి ఇస్తాను. నువ్వు ఏ చైర్మన్ అయితే నాకేంది అని ఇష్టం, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోవు, కలెక్టర్ చెప్పుకుంటావో ఎవరు చెప్పుకుంటావో ఏం చేస్తావో చెప్పు. అసభ్యంగా నువ్వు బయటకు వెళ్ళు అని ఏం మాట్లాడుతున్నావు, పెగ్గల్ అని ఇష్టం వచ్చినట్టు ఇచ్చి బయటకు వెళ్ళకూడదు. కనీసం గౌరవం ఇవ్వకుండా నన్ను నిలబెట్టి మాట్లాడి బయటకు వెళ్ళగొట్టింది. నేను పెద్ద చదువుకోకపోయినా ఇవన్నీ మాటలు అని ఇచ్చి బయటకు వెళ్ళగొట్టింది. బయటకు వెళ్ళగొట్టడం వల్ల నేను బయటకు వెళ్ళిపోయాను. నేను ఇట్లా ఇళ్ళ విషయంలోనే దాని గురించే నేను కలెక్టర్ గారికి ఒకటి విన్నవించిన. ఇప్పుడు తమకు చెప్పినట్టు ఈ విషయం గవర్నమెంట్ అంటే నిధులు ఉండే, ఆ నిధులు ఇప్పుడు ఎండిఓ గారికి ఎన్ని ఖాతాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనే విషయం మొత్తం తెలియపరిచి ఆ ఖాతాల మీద ఎందుకు బ్యాంకు ద్వారా ఇంటిమేట్ చేస్తే తెలుస్తుందంటే ఆ బ్యాంకు ద్వారా కూడా ఆ బ్యాంకు వాళ్ళని నింపేయలేదు, ఆ ఖాతాలు కూడా ఇంటిమేట్ చేయలేదు. ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా పైసలు డ్రా చేసినట్టు విషయం, ఆ విషయం కూడా అది ఎట్లా అని అడిగితే